శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మనం ఒక విషయాన్ని అనుకున్నాం. మనుష్య జన్మయందు ఒక ప్రత్యేకత ఉన్నది అని అంటున్నాడు సూత భగవానుడు. ఆయన అన్నాడు 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు పుట్టడం కూడా ఒక్కలా పుట్టల. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4గా పుట్టాయి. జరాయుజములు అంటే మావితో పుడుతున్నాయి. అండజములు అంటే గుడ్డులోంచి పుడుతున్నాయి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పుడుతున్నాయి, చెట్లు మొదలైనవి. స్వేదజములు అంటే చెమటలోంచి పుడుతున్నాయి, పేలు మొదలైనవి. ఇందులో అనేకానేక ప్రాణులు ఉన్నప్పటికీ ఏ ప్రాణికి లేనటువంటి గొప్పతనం ఒక్క మనుష్య ప్రాణికే ఇవ్వబడింది. ఆ మనుష్య ప్రాణికి ఇవ్వబడినటువంటి గొప్పతనాన్ని మనుష్యుడు ఉపయోగించుకోకపోతే ఆ దేహము పొందడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఏమీ ఉండదు. కామధేనువుని పట్టుకొచ్చి ఇస్తే ఆ కామధేనువు వలన పొందవలసినటువంటి ప్రయోజనాన్ని విస్మరించి 1 ఎకరం పొలం దున్నుకోవడానికి ఉపయోగించుకున్నవాడు ఎంతటి నిర్భాగ్యుడో, మనుష్య దేహాన్ని పొంది కూడా అసలు ఈ దేహంతో పొందవలసిన ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చెయ్యనివాడు కూడా అటువంటి వాడే. ఇందువల్ల మనుష్య జన్మ గొప్పది. సూతుడు ఒక మాట చెప్తున్నాడు. సంప్రాప్యమానుష భవం సకలాంగయుక్తం కోతం భవార్ణవ జలోత్తరణాయ కామం యప్రాప్య కర్ణయుగలం పటు మానుషత్వే రాగీ శృణోతి సతతంచ పరాపవాదాన్ నష్టకుతో నశృణితే భువి మందబుద్ధి సర్వార్థదం రసనిధిం విమలం పురాణం అన్నాడు. మనుష్య ఉపాధికి 2 గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒకటి వాక్కు. మనం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అనగలం. రామ 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 అనగలం. ఎన్ని పాపాలు చేసిన వాడైనా రామ 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 అని 3 మాటలంటే పార్వతి వాడి పాపములు నశిస్తున్నాయి, విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన వాడితో సమానము అన్నాడు శివ భగవానుడు. కేవలం భగవన్నామం చెప్పగలిగినటువంటి ప్రాణి ఈ సమస్త జీవకోటి యందు మనుష్యుడు ఒక్కడే. ఒక పిల్లిగా పుడితే వచ్చే నష్టం లేదు, కానీ అది జీవిత పర్యంతంలో ఒక్కసారి కూడా భగవన్నామం చెప్పలేదు. భగవన్నామం చెప్పగలిగినటువంటి అదృష్టం పొందినవాడు మనుష్యుడు ఒక్కడే. ఆ భగవన్నామం చెప్పి భగవన్నామాన్ని వ్రాసి మనిషి తరించిపోతాడు. ఈ మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా సంసార సాగరాన్ని దాటేస్తాడు. అందుకే పెద్దలైన వాళ్ళందరూ కోరుకున్నది ఏంటంటే, నాకు ఆ నాలుక మీద ఈశ్వరుడు యొక్క నామం కదిలేటట్టుగా కోరుకున్నారు. దుడ్డిటి పవి పుష్పంబవు అగ్ని మంచవు ఆకూపారం భూమిస్థలంబవు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిం శివ నీ నామము సర్వవస్య కరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నీ నామము ఎప్పుడూ కావాలి శంకర, ఆ శివనామము నా నాలిక మీద దొర్లేటట్టుగా చెయ్యి అంటాడు. హరునకు అవిభీషణనకు అద్విజకుం తిరుమంత్రరాజమై కరిగిన హల్యకుం ద్రుపదకన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. ఎప్పుడూ రామనామం పలికించమంటారు రామదాసు గారు. పలికేది ఏ నామం అన్నది కాదు, వైదికమైనటువంటి ఏ ఈశ్వరనామైనా మీ పాపములను తొలగించగలదు. అటువంటి భగవన్నామము చెప్పగలిగినటువంటి అదృష్టాన్ని పొందిన ఏకైక ప్రాణి మనుష్యుడు. అలాగే భగవత్ కథాశ్రవణము చెయ్యగలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్యుడు. భగవంతుని గురించినటువంటి కథ చెప్తున్నారు అంటే ఒకవేళ జన్మ జన్మాంతర సంస్కారం చేత వినాలి అనిపించి ఒక పాము అక్కడికి వచ్చిందనుకోండి, వెంటనే మనందరం పెద్ద గడబిడ చేసి ఆ పావును అక్కడి నుంచి తరిమేస్తాం. నిజంగా ఒకవేళ ఆ జీవిలో ఎక్కడో భాగ్య విశేషం ఉండిపోయి భగవత్ కథ విందామన్నా ఆ ప్రాణులు అసలు దేవాలయంలోకే రాలేవు భగవత్ కథ వినడానికి. కానీ భగవత్ కథ వినడానికి వీలైనటువంటి చెవులను, దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి బుద్ధిని,
పరవశించి భగవన్నామని చెప్పగలిగినటువంటి నాలుకని ఈశ్వరుడు మనకి కృప చేశాడు. సూత భగవానుడు అంటున్నాడు, మీరు భగవత్ కథ వింటాను వింటాను అన్నందుకు నేను ఎందుకు పరవశించిపోతున్నానో తెలుసా? ఒక్కటే కారణం, ఈశ్వరుడు ఇటువంటి గొప్ప మనుష్య దేహాన్ని ఇచ్చినప్పటికీ కొందరు ఈ మాటను దేనికి ఉపయోగిస్తున్నారు? సంప్రాప్య వాచక మహో న శృణోతి మూఢో. వాళ్ళు ఎప్పుడూ ఇతరులకు సంబంధించినటువంటి విషయాల్ని మాట్లాడుకోవడంలో కాలం వెళ్ళబుచ్చేస్తున్నారు, లేదా పనికి మారిన విషయాలన్నీ వినడంలో చెవుల్ని ఉపయోగిస్తున్నారు. మళ్ళీ ఈ రెండు రకాలైనటువంటి విషయాల్ని విని జంతువులు తమకి లేక ఏ బాధ పొందుతున్నాయో ఉండి వాళ్ళు అదే బాధ పొందుతున్నారు. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ ఓ మాట అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్ పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అంటారు. ఈ శరీరం ఎటువంటిదైతే ఏమిటి? ఏ వేదంబు పఠించెల్లుత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తి కాకజింతు తతకిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఒక ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక పావు భగవంతుణ్ణి సేవించి మోక్షాన్ని పొంది ఆయనలో కలిసిపోయి ఒక క్షేత్రమునకు శ్రీకాళహస్తి అని పేరొచ్చి అంత గొప్పవయ్యాయి. భగవద్భక్తి లేనప్పుడు మనుష్య ఉపాధిని పొందితే మాత్రం ఉపయోగమే ఉంది. షడూర్ములలో బయటి ప్రాణులకు ఏమున్నాయో నీకు అవే ఉన్నాయి. అది కాదు కావలసింది, మనుష్య ఉపాధి ఉన్నందుకు నీకు ఈశ్వరుడు గొప్పగా అనుగ్రహించినది ఇది. భగవన్నామము చెప్పగలిగిన నాలుక, భగవత్ కథ విని పొంగిపోగలిగినటువంటి బుద్ధితో కూడిన చెవులు. ఇప్పుడు ఆ చెవులు, ఆ నాలుక భగవత్ కథా శ్రవణమునకు, భగవత్ కథా గానమునకు ఉపయోగపడకపోతే దాని వలన ఉపయోగం ఉంటుందా? అందుకే దీనికి రసేంద్రియము అన్నాడు సూతుడు. రసేంద్రియము అంటే, రసము అంటే రుచి. చేసినటువంటి వంటల యొక్క రుచిని శరీరం వదిలిపెట్టేసేంత వరకు తలుచుకు 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 వండించుకుని అవే తిని పొంగిపోవడం నాలుక వల్లే. కానీ భగవన్నామం చెప్పగలిగినటువంటి నాలుక కూడా అబ్బా ఎంత గొప్పగా ఉంటుందండి ఆ నామం అని చెప్పకుండా ఉండలేక చెప్పగలిగితే ఆనాడు మనుష్య జన్మకి సార్థకత లభించినట్టు. అందుకే శ్రీరామ నీనామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అంటారు. ఎంత రుచిరా అంటే రామనామంలో రుచి ఉంటుందా? రుచి ఏంటి? అదేనా యాపిల్ పండా అరటి పండా? రుచి ఉంటుందా అంటే నాలుక చేత తెలుసుకోబడేటటువంటి రసము అంటే బాహ్యమైన రుచి కాదు. నిన్ను ఉద్ధరించడానికి ఈశ్వరుడు నీకు ఇంత గొప్ప అవయవాలనిచ్చాడనేటటువంటి పొంగు నీలో కలగడం వల్ల భగవన్నామం చెప్పకుండా ఉండలేక ఆనందంతో నువ్వు కీర్తన చేసినప్పుడు నీ నాలుక నీకు ఉపయోగపడినప్పుడు పొందినటువంటి రుచి లోపల నుంచి పైకొచ్చిన సంతోష రసాన్ని పొందడానికి కారణమైంది. కాబట్టి ఉద్భుతమవడానికి కారణమైంది. కాబట్టి ఆనందానికి ఇప్పుడు అది రసేంద్రియమైంది. ఇది సూతుడు అడుగుతున్నాడు. మీరు నన్ను భగవత్ కథ చెప్పండి చెప్పండి అని అడిగినందుకు నేను పొంగిపోతున్నాను. ఎందుకని? ఇవాళ అధికారము కలిగినటువంటి శ్రోతలు నాకు లభించారు. ఇన్నాళ్ళకి కేవలం ఏదో వండుకు తింటాం, మాకు సుఖాలు ఎలా వస్తాయి, మా పిల్లలు ఎలా గట్టెక్కుతారు అని కాదు. అసలు ఈ ఉపాధితో వచ్చినందుకు మేము ఎలా గట్టెక్కుతాం, మాకు భగవత్ కథ చెప్పు అని అడిగిన వాళ్ళు దొరికారు. ఇన్ని కోట్ల మందో మనుష్యులు ఉన్నారు. కానీ ఎవరు చెవుల్ని నాలుకని వినియోగించుకుంటున్న వాళ్ళు? మీరు ఇటువంటి స్థితిని పొందినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎంతటి పాపాత్ముడైనా, ఇత పూర్వం భగవన్నామం చెప్పడంలో విస్మరణ పొందినవాడైనా, ఇత పూర్వం భగవత్ కథ విననివాడైనా, అరే మన జన్మ ఎంత పాడైపోయిందిరా అని పరితాపంతో దేవీ భాగవతాన్ని ఎవడు వింటున్నాడో అటువంటి వాణ్ణి ఆ తల్లి అనుగ్రహించి, అమ్మ ఎప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తుందంటే బాగుపడిన కొడుకు గురించి ఆలోచించదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న కొడుకు గురించి అమ్మకి బెంగ ఉండదు. సరిగ్గా చదువుకోకుండా వెనకబడిపోతున్న పిల్లవాడి గురించే అమ్మ ఉపవాసాలు చేస్తుంది. సరిగ్గా వృద్ధిలోకి రాని పిల్లాడి గురించే అమ్మ పూజలు చేస్తుంది. ఎప్పుడైనా అమ్మ కన్నీరు కారిస్తే, అయ్యో ఆ పిల్లాడు ఎలా వృద్ధిలోకి వస్తాడో వాడి గురించి ఏమండి, వాడు పర్వాలేదు, వీడి గురించే నా బెంగంతా అంటుంది. అమ్మవారి స్వరూపం కారుణ్యానికి ప్రతీక. ఇక్కడ మీరు ఒక మాట నన్ను అడగచ్చు, అమ్మవారంత బాధపడే కన్నా అమ్మవారే మాకు ఇచ్చి కదండి అని. అమ్మవారు తప్పకుండా మీకు ఇస్తుంది. ఎప్పుడు?
ఈ ఇంద్రియముల యొక్క లౌల్యమునకు మేము వశులమైపోయి, అమ్మా ఇంకా మేము నీ పాదాలు పట్టుకునే స్థితిలో లేవు అని త్రికరణ శుద్ధిగా మీ బలహీనతని మీరు అమ్మవారి ముందు చెప్తే, శరణాగతి అంటే నోటితో చేసేది కాదు, మీ బలహీనతని మీరు త్రికరణ శుద్ధిగా చెప్పినా ఆవిడ అనుగ్రహిస్తుంది. అమ్మవారు బుద్ధినిచ్చింది కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగించి ఇంద్రియ లౌల్యము నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేసినా దానికి ఆవిడ ప్రచోదనాన్ని ఇచ్చి ఆవిడ సాయపడుతుంది. అందుకే ఆవిడ ఎప్పుడు దేవకార్య సముద్యత, దేవతల యొక్క కార్యానికి ఉపయోగపడుతుంది. దేవతలంటే బాహ్యంలో ఉంటారు, రాక్షసులంటే బాహ్యంలో ఉంటారు అనుకోకండి. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములు లోపలే ఉంటాయి. నాకు కోపం వచ్చిందండి అంటాడు. నాకు కోపం వచ్చిందండి అనడానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచో రాదు. నీలో ఉన్న కోపమే పైకి వచ్చింది. నీలో ఉన్న కోపం పైకి రాకుండా ఉండాలి అంటే అశిధారావ్రతం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ జాగ్రత్తగా నీ కోపాన్ని నువ్వు పరిశీలనం చేసుకోవాలనేటటువంటి నీ ప్రయత్నం దేవతా లక్షణం. పైన వచ్చి పడి నిన్ను పాడి చేద్దాం అనుకోవడం రాక్షస లక్షణం. రాక్షసి కోపం. దేవతలు కోపాన్ని నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి మీ యందు ఉండడం. మీరు కోపం తగ్గించుకుందామని ప్రయత్నం మొదలు పెట్టగానే అమ్మవారి అనుగ్రహం కలిగినట్లు. మీరు అసలు అమ్మవారి యొక్క పాదములు పట్టుకుందామని ప్రయత్నం మొదలు పెడితే ఆవిడే ధియోయోన ప్రచోదయాత్, మీ బుద్ధిని ప్రచోదనం చేసి తన పాదములు పట్టుకునేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తి స్వరూపిణి. మీ యందు ఆ కదలికలను తేగలిగినటువంటి తల్లి. ఆ తల్లి లేకపోతే కదలిక అన్నది సంభవమే కాదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. అమ్మా, గతంలో ఎక్కడో ఏదో పుణ్యం చేయకపోతే ఈనాడు నీ పాదముల వంక చూద్దాం అనిపిస్తుందా? ప్రణంతుం, ఒక్కసారి నమస్కారం చెయ్యాలి అంటే రెండు చేతులు ఇలా కలవాలి.